సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఆఫీసులో ఉద్రిక్తత నెలకొంది. తమ బిల్లులు చెల్లించడం లేదంటూ మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ ఆఫీసులోని అకౌంటెంట్ గదిలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. గదికి తాళం వేసి నిరసన తెలిపారు. సుమారు 2 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదంటూ 15 మంది కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మార్చి 31గా చెల్లించాలి. ఇంకా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మారితే బిల్లులు ఎవరు చెల్లిస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ఎన్నికల కోడ్ ఉందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆందోళన జరిగిన గదికి వెళ్లి పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు గాను బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన పట్టాల్సి వచ్చింది. హిందూపురం మున్సిపల్ పరిధిలో డ్రైనేజీలతో పాటు ఇతర అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేపట్టారు. ఇందుకు దాదాపు 2 కోట్ల రూపాయల వరకు 15 మంది కాంట్రాక్టర్లకు బిల్లును చెల్లించాల్సి ఉంది. మున్సిపల్ అధికారుల దృష్టికి పలుసార్లు తీసుకెళ్లినప్పటికీ ఇప్పటికే పనులకు సంబంధించి పనులు పూర్తి అయినప్పటికీ దీనికి సంబంధించి బిల్లులు కూడా మున్సిపల్ అధికారులకు పెట్టినప్పటికీ కూడా వాటిని మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతుండడంతో మున్సిపల్ అధికారుల దృష్టికి కాంట్రాక్టర్లు తీసుకెళ్లారు. దాదాపు 2 కోట్ల రూపాయల మేర తమకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్లయితే తమకు బిల్లులు ఎవరు చెల్లిస్తారు? ఇప్పటికే మార్చి 31కి గాను బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పుడు కూడా చెల్లించకుండా తమను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. బయట వ్యక్తులతో వడ్డీలు తీసుకొచ్చి తమ పనులు చేస్తే చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం ఏంటంటే కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు మాత్రం ఎన్నికల కోడ్ పేరుతో కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించే అవకాశం లేదు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ మాట దాటైతే ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు ఈ రోజు మొత్తంగా కూడా కలిసి వచ్చి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తాము వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తే ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు ఆఫీసులకు వస్తే కనీసం దీని గురించి మాట్లాడటం లేదు. సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా తాము పనులు చేసాం, బిల్లులు పెట్టండి, బిల్లులు మంజూరు చేయండి అంటేనే వేడుకుంటున్నప్పుడు కూడా ఏ ఒక్కరూ కనిపించడం లేదంటూ కూడా కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులతో కొంత వాగ్వాదాన్ని దిగారు. అయినప్పుడు కూడా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అక్కడున్న ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జరిగిన ఘటనను తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఫర్నిచర్ తో పాటు ఇతర వాటిని కూడా పరిశీలించారు. జరిగిన ఘటన పైన పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయాలంటూ కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. దీని పట్ల కూడా కాంట్రాక్టర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించకుండా తమను ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయడంతో పాటు అడిగిన పాపానికి, ఆందోళన చేసిన పాపానికి తమపై కేసులు నమోదు చేస్తారంటూ కూడా మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సురేష్.